హాయ్! ఒకసారి ఆలోచించండి. మన వంటగదిలో గ్యాస్ సిలిండర్ లేకుండా కేవలం మంచినీళ్లతో వంట చేస్తున్నాం. వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలా ఉంది కదా? కానీ ఇది నిజం కాబోతోంది. ఈరోజు మనం వంట చేసే పద్ధతినే పూర్తిగా మార్చేగల ఒక అద్భుతమైన ఆవిష్కరణ. అదే హైడ్రోజన్ స్టవ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రతి నెలా పెరిగిపోతున్న గ్యాస్ సిలిండర్ ధరలు, బుక్ చేసినా టైంకి రాకపోవడం, ఈ తిప్పలన్నీ మనందరికీ తెలిసినవే. వీటన్నిటికీ ఒక శాశ్వత పరిష్కారముంటే ఎంత బాగుంటుందే? బహుశా ఆ ఆలోచనే ఈ కొత్త టెక్నాలజీకి పునాది వేసిందేమో. సరే, మరి అసలు ఏంటి ఈ హైడ్రోజన్ స్టవ్? ఎల్పీజీ గ్యాస్ లేకుండా వంట చేయడం ఎలా సాధ్యమో ఇప్పుడు చూద్దాం. చూడటానికి ఇది మన ఇంట్లో ఉండే మామూలు గ్యాస్ స్టవ్ లాగే ఉంటుంది. కానీ దీనికి గ్యాస్ సిలిండర్తో పనిలేదు. ఎల్పీజీ, బొగ్గు ఇలాంటివేవీ అవసరం లేదు. కావాల్సిందల్లా కొంచెం నీళ్లు, ఇంకా కొద్దిపాటి కరెంట్. ఇంతకీ ఇదెలా పనిచేస్తుంది? ఆ వివరాల్లోకి వెళ్దాం. మరి అసలు నీళ్లతో వంట ఎలా సాధ్యం? దీని వెనకున్న సైన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మొత్తం టెక్నాలజీ వెనకున్న అసలు హీరో గ్రీన్ హైడ్రోజన్. దీన్నే హరిత ఇంధనం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది పర్యావరణానికి ఎలాంటి హాని చేయకుండా కేవలం నీటి నుండి తయారవుతుంది. ఇది అత్యంత స్వచ్ఛమైన ఇంధనాల్లో ఒకటి. అయితే ఇక్కడో విషయం, హైడ్రోజన్లో కూడా చాలా రకాలున్నాయన్నమాట. బొగ్గు నుండి వచ్చేదాన్ని బ్రౌన్ హైడ్రోజన్ అంటారు, సహజ వాయువు నుండొచ్చేది గ్రే హైడ్రోజన్. ఇవి పర్యావరణానికి అంత మంచివి కావు. కాని కేవలం నీటిని వాడి తయారుచేసేదే గ్రీన్ హైడ్రోజన్. అందుకే ఈ టెక్నాలజీలో దీన్నే ఉపయోగిస్తారు. ఈ ప్రాసెస్నే ఎలక్ట్రాలిసిస్ అంటారు. వినడానికి పెద్ద సైన్స్ పదంలా ఉన్నా ఇది చాలా సింపుల్. ఎలా పనిచేస్తుందంటే, ముందుగా ఓ 100 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకుంటారు. దానికి కేవలం 1 యూనిట్ కరెంట్ ఇస్తారు. అంతే, ఆ నీటి అణువులు హైడ్రోజన్, ఆక్సిజన్గా విడిపోతాయి. ఇక్కడ అసలాశ్చర్యమేంటంటే, ఈ కొద్దిపాటి నీళ్లతో వచ్చిన హైడ్రోజన్తో ఏకంగా 6 గంటల పాటు నాన్ స్టాప్గా వంట చేసుకోవచ్చు. ఓకే, దీనివల్ల మనకు కలిగే ప్రయోజనాలేంటి? డబ్బు ఎంత ఆదా అవుతుంది? ఈ టెక్నాలజీ ఎందుకు ఒక గేమ్ చేంజర్ కాబోతుందో ఇప్పుడు చూద్దాం. దీని ప్రయోజనాలు తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. మొదటిది, ప్రమాదకరమైన కార్బన్ మోనాక్సైడ్ విడుదల అస్సలు ఉండదు, జీరో. ఇంకా చెప్పాలంటే ఇది మన వంటగదిలోకి స్వచ్ఛమైన ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. అంటే మనం వంట చేస్తుంటే మన కిచెన్లో ఫ్రెష్ ఆక్సిజన్ వస్తుందన్నమాట. ఇక మిగిలేది కేవలం నీటి ఆవిరి మాత్రమే. అంతేకాదు, దీని సోలార్ పవర్తో కూడా నడపొచ్చు. సరే, దీనికి కరెంట్ కావాలి అని అన్నారు కదా, అప్పుడు మన ఇళ్లల్లో వాడే ఇండక్షన్ స్టవ్కి దీనికి తేడా ఏంటి? ఏది ఎక్కువ కరెంట్ ఆదా చేస్తుంది? ఈ రెండింటిని ఒకసారి పోల్చి చూద్దాం. ఇక్కడ వచ్చిన రిజల్ట్స్ చూస్తే వావ్ అనాల్సిందే. 6 గంటల పాటు వంట చేయడానికి హైడ్రోజన్ స్టవ్ కేవలం ఒకే 1 యూనిట్ కరెంట్ వాడుకుంటుంది. అదే సమయంలో ఒక ఇండక్షన్ స్టవ్ అయితే ఏకంగా 9 నుండి 12 యూనిట్ల వరకు కరెంట్ లాగేస్తోంది. అంటే ఇండక్షన్ స్టవ్తో పోలిస్తే హైడ్రోజన్ స్టవ్ 12 రెట్లు ఎక్కువ సమర్థవంతమైనది. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇంత గొప్ప టెక్నాలజీలో కూడా కొన్ని సవాళ్లున్నాయి. ప్రస్తుతం దీని వాస్తవ పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. దీనికున్న అతిపెద్ద అడ్డంకి దాని ధర. ప్రస్తుతం ఒక డబుల్ బర్నర్ హైడ్రోజన్ స్టవ్ కొనాలంటే అయ్యే ఖర్చు సుమారుగా ₹1,50,000. ఇది ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చాలా చాలా ఎక్కువ. సో ప్రస్తుతానికి ఉన్న ప్రధాన అడ్డంకులు రెండే. ఒకటి, ఈ విపరీతమైన ధర. రెండవది, దీనికి సంబంధించిన సేఫ్టీ స్టాండర్డ్స్ని ఇంకా పూర్తిగా డెవలప్ చేసి గవర్నమెంట్ సర్టిఫికేషన్స్ రావాల్సింది. అయితే భద్రతా విషయంలో మాత్రం దీనికో పెద్ద ప్లస్ పాయింట్ ఉంది. మన ఎల్పీజీ సిలిండర్లో గ్యాస్ను ఎక్కువ ప్రెజర్తో స్టోర్ చేస్తారు కాబట్టి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇందులో అలా కాదు. మనం స్టవ్ ఆన్ చేసినప్పుడు వంటకి ఎంత హైడ్రోజన్ కావాలో అంతే అప్పటికప్పుడు తయారవుతుంది. దీనివల్ల ప్రమాదాల భయం చాలా వరకు తగ్గుతుంది. మరి మన వంటగదుల భవిష్యత్తు ఇదేనా? హైడ్రోజన్ వంటలో నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. ప్రస్తుతానికి ఇది మన ఇళ్లలోకి రాకపోవచ్చు. కానీ పెద్ద పెద్ద హోటల్లో, రెస్టారెంట్లో, ఇండస్ట్రియల్ కిచెన్స్లో దీనిపై ఇప్పటికే ప్రయోగాలు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్లు వాడే కమర్షియల్ సిలిండర్ల ధర చాలా ఎక్కువ. వాటితో పోలిస్తే ఇది వారికి మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. నిజానికి గ్రీన్ హైడ్రోజన్ కేవలం వంటగదికే పరిమితం కాదు. ఇది మన భవిష్యత్తుకు కావలసిన ఒక క్లీన్, పొల్యూషన్ ఫ్రీ ఫ్యూయల్. ఇప్పటికే గ్రీన్ హైడ్రోజన్తో నడిచే కార్లు, బస్సుల మీద కూడా ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. సైన్స్ మన జీవితాలని ఎంత అద్భుతంగా మార్చగలదో చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ.
కాలక్రమేణా దీని ధర తగ్గి భద్రతా ప్రమాణాలు కూడా సెట్ అయితే మన వంటగదుల నుండి గ్యాస్ సిలిండర్లు పూర్తిగా కనుమరుగయ్యే రోజు వస్తుందంటారా? సమాధానం భవిష్యత్తే చెప్పాలి.